ముక్కుతో మాట్లాడతారా? ముక్కుతో మాట్లాడే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడలేకపోతున్నారా? లేకపోతే ముక్కుతో మాట్లాడే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎండింగ్ వరకు చూడండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను, అందులో నుంచి ఎలా బయటకు రావాలో కూడా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. నాజల్ వాయిస్ అంటే ముక్కుతో మాట్లాడడం. ఈ ముక్కుతో మాట్లాడడం అనేది జనరల్గా మనం విన్నప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, తెలియని వాళ్ళు, ఇదేంటి ఎవరైనా కూడా నోటితో మాట్లాడతారు కానీ ముక్కుతో మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారా? మనకి ముక్కుతో మాట్లాడడం ఎలా తెలుస్తుందంటే, మనం ఇలా మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ ముక్కు దగ్గర మీరు ఇలా ప్రెస్ చేసి, ఇలా పట్టుకొని, జస్ట్ ప్రెస్ చేయక్కర్లేదు, ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ వైబ్రేట్ అవుతుంది. మనకి వైబ్రేట్ అవుతుంది, మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా అక్కడ వైబ్రేట్ అవుతుంది అని అంటే అర్థం ఏంటి అంటే మనం ముక్కుతో మాట్లాడుతున్నాము అని అర్థం. మరి ముక్కుతో అలా మాట్లాడడం ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మనకి మాట్లాడేటప్పుడు ఈ యొక్క థ్రోట్లో స్పేస్ అనేది ఎక్కువగా లేనప్పుడు ఈ యొక్క ముక్కు ద్వారా గాలి అనేది బయటకు రావడం జరుగుతుంది మాట్లాడేటప్పుడు. సో ఆ థ్రోట్లో మరి యొక్క స్పేస్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అది తర్వాత చూద్దాం. మనం మాట్లాడేటప్పుడు గాలి అనేది నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తూ ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఇలా వస్తూ ఉంటే వాళ్ళు ముక్కుతో మాట్లాడుతున్నట్టు అర్థం. మనకి తెలుగులో కొన్ని లెటర్స్ అంటే మ, న, జ్ఞ, ఞ, ఈ యొక్క లెటర్స్ అనేవి మనము ముక్కుతో పలుకుతాం. మ, న. అదే ఇంగ్లీష్లో అయితే ఎం, ఎన్, ఐఎన్జి పదాలు అనమాట. ఇంగ్ అని వస్తుంది కదా, అలా ఐఎన్జి పదాలు. వీటన్నిటిని కూడా మనం ముక్కుతో పలుకుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ముక్కుతో మాట్లాడడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమ్మ నేను ఇప్పుడు తినను, తర్వాత తింటాను అని యొక్క సెంటెన్స్ మనం ముక్కుతో ఎలా చెప్తారు? ముక్కుతో మాట్లాడే వాళ్ళు ఎలా చెప్తారంటే, అమ్మ నేను ఇప్పుడు తిన్ను, తర్వాత తింటాను అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఈ యొక్క ముక్కుతో ఎక్కువగా ఇటు నుంచి ఎయిర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ యొక్క అంటే మనం ఆ వినే శబ్దం అనేది, ముక్కుతో మాట్లాడేటప్పుడు వినే శబ్దం అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, అమ్మ నేను తర్వాత తింటాను, ఇప్పుడు తినను అనేది మనం మామూలుగా వాయిస్ అనేది నార్మల్ వాయిస్గా చెప్తున్నప్పుడు. అదే ముక్కుతో మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్తామంటే, అమ్మ నేను ఇప్పుడు తిన్ను, తర్వాత తింటాను అంటాము. అంటే పూర్తిగా ఇదనేది మనం క్లోజ్ చేసేస్తాము పూర్తిగా కూడా. అంటే ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్ త్రూనే మనం ఆ యొక్క మాటలు అనేవి పలుకుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించండి. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అమ్మా నేను ఇప్పుడు తిన్ను, తర్వాత తింటాను అన్నప్పుడు ఇక్కడ మీకు వైబ్రేట్ అవుతుంది. ఇలా వైబ్రేట్ అవుతుందంటే నాజల్ వాయిస్ అని అర్థం. మరి ఈ యొక్క నాజల్ వాయిస్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు? మామూలుగా జనరల్గా నార్మల్గా ఎలా మాట్లాడడానికి మనకి అవకాశం ఉంటుంది అంటే, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ థ్రోట్లో అనేది మనకి స్పేస్ అనేది ఎక్కువగా లేనప్పుడు మాత్రమే అలా జరుగుతుంది అని. అంటే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటి? థ్రోట్లో ఎక్కువ స్పేస్ లేదు. సో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. మనకంటే ఈ యొక్క థ్రోట్లో మనము అక్కడ స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. ఆ స్పేస్ని మనం క్రియేట్ చేయాలంటే మీరు ఒకసారి పై దవడని ఇలా ఒకసారి ఇక్కడ టచ్ చేస్తే మనకి హార్డ్ ప్యాలెట్ ఉంటుంది. కొంచెం పైకి టచ్ చేసి చూడండి, అక్కడ సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. అంటే మెత్తగా ఉంటుంది ఆ భాగం. టచ్ చేసి చూసారా కదా, మెత్తగా ఉంది కదా. ఆ భాగాన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలి. అలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క థ్రోట్లో స్పేస్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. మనకి మాట అనేది అప్పుడు ఎయిర్ ఫ్రీగా వెళ్ళడానికి, గొంతు నుంచి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి అక్కడ స్పేస్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకి ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. మరి దీనికి ఎలా ఎక్సర్సైజ్ చేయాలంటే, మీకు ఆవలించడం వచ్చా? నిద్ర వచ్చేటప్పుడు వస్తుంది ఆవలింత. ఆ ఆవలింతని మనం ఒక ప్రాక్టీస్గా చేసుకోవాలి. కొంచెం సేపు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక మార్నింగ్ ఒక 5 minutes అలా చేస్తే సరిపోతుంది. అది ఎలాగో అంటే, ఇలా అంటే ఆవలింత మీకు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం నుంచి మరి బయటపడాలి కదా. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇలా ఆవలించినప్పుడు మీరు గమనించినట్లయితే సాఫ్ట్ ప్యాలెట్ అనేది పైకి వెళ్తుంది. అది ఆ ఆవలింత వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అది పైకి వెళ్ళిపోతుంది. అది అలా జరుగుతుంది అనమాట ఆవలింత వచ్చినప్పుడు. సో ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా సాఫ్ట్ ప్యాలెట్ని పైకి అనేసి ఇలా పైకి అనేసి కొన్ని లెటర్స్ ఉన్నాయి తెలుగులో. అంటే గ, డ,
బా అన్నప్పుడు ఇవి సాఫ్ట్ ప్యాలెట్ పైకి వెళ్తాయి. మీరు గమనించండి. ఆ యొక్క గా అనండి, సాఫ్ట్ ప్యాలెట్ పైకి వెళ్తుంది. డా అనండి, పైకి వెళ్తుంది. బా, వీటన్నిటికి కూడా ఈ సాఫ్ట్ ప్యాలెట్ అని పైకి వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ యొక్క థ్రోట్లో మనకి ఎక్కువ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అని అర్థం. సో అలాగా మనం అలా క్రియేట్ చేసే స్పేస్ని క్రియేట్ చేసి ఈ గా, ద, బా ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి చాలా ఛాయిస్ ఉంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇలా సాఫ్ట్ ప్యాలెట్ పైకి అనేది థ్రోట్లో స్పేస్ అనేది క్రియేట్ చేసి గా గా గా. ఒకవేళ మీకు సాంగ్ అంటే సంగీతం అలా మీకు టచ్ ఉన్నట్లయితే అలా అలా అనడానికి గగ్ 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 గగ్గా గగ్ 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 గగ్గా డడ్ 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 డడ్డా బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చాలా ఫన్నీగా ఉంది కదా ఎక్సర్సైజ్, కానీ చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి. ఈ యొక్క నాజల్ వాయిస్ నుంచి, ఈ యొక్క ఇబ్బందికరమైన నాజల్ వాయిస్ నుంచి మీరు హ్యాపీగా హెల్దీగా బయటపడచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి నాజల్ వాయిస్ ఎందుకు వస్తుంది, ఆ యొక్క ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుంది, ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలో టిప్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. సో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వాయిస్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీరు ఈ యొక్క ప్రాబ్లం నుంచి అంటే ప్రాక్టీస్ చేసి బయటపడినట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, అదేవిధంగా మాతో కాంటాక్ట్ అవ్వాలన్నా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.